శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 21వ తేదీ శనివారం తిథి నాడు వృశ్చిక రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ రోజున మధ్యాహ్నం 3:30 దాటాక వృశ్చిక రాశి వారి జాతకులు ఈ విధమైన పరిస్థితిని అయితే ఎదుర్కోబోతున్నారు అంటున్నారు జ్యోతిష పండితులు. ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీరు కాస్త అలసిపోయినట్లుగా ఉంటారు. పిల్లలతో సమయాన్ని గడపండి, కాస్త వారితో మాట్లాడండి. మీకు ఆనందం అనేది వెళ్లి విరుస్తుంది. అలాగే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క వెచ్చని కౌగిలిలో ఒదిగిపోతారు. వారితో మీ యొక్క సమస్యలు చెప్పుకుంటారు. వారే మిమ్మల్ని ప్రపంచంలో బాగా అర్థం చేసుకున్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. మీ యొక్క కష్టం నుండి బయటపడేయడానికి వారు వారి యొక్క సాయం చేస్తారు. మధ్యాహ్నం 3:30 దాటాక ధనపరమైనటువంటి సాయం మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీరు పొందుకోబోతున్నారు. అది వారి యొక్క ఆభరణాలు కొదువ పెట్టి మీకు ధనాన్ని తెచ్చి ఇవ్వడం కావచ్చు, లేదా వారు దాచుకున్న ధనాన్ని మీకు ఇవ్వడం కావచ్చు, లేదా వారి యొక్క పుట్టింటి స్త్రీ ధనం లేదా వారి యొక్క పుట్టింటి తరపు నుంచి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ధనాన్ని మీకు ఉపయోగించడం కూడా కావచ్చును. మధ్యాహ్నం 3:30 దాటాక ధనపరమైన సమస్య నుంచి బయటపడబోతున్నారు. లేదా ఒకవేళ ధనం కావాలి, వ్యాపార విస్తరణ చేయాలి, లేదా ధనం కావాలి, ఏదైనా నూతన పెట్టుబడి పెట్టాలి, లేదా మీరు ఏదైనా నూతన ఇంటి కొనుగోలు కోసం ధనం కోసం వేచి ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా స్వాంతన అయితే మీ జీవిత భాగస్వామి నుంచి మీకు లభించబోతూ ఉన్నది. మీ యొక్క ప్రేమ మరింత ఇనుమడించబోతుంది. కష్టకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇరువురు ఏకతాటిపైకి వస్తారు. వారు మీతో ఎన్ని అపార్థాలు గొడవలు పెట్టుకున్నా కూడాను వారంటే మీకు చాలా ఇష్టము, మీరంటే వారికి అమితమైన అభిమానము, గౌరవము, ప్రేమ. ఈ విషయం మీకు ఈ రోజున తేటతెల్లమవుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న పొరపాట్లు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు వారికి మధ్యన మానసికోల్లాసం కలుగుతుంది. ఈ రోజున కుటుంబంతో ఎక్కువగా సమయాన్ని గడపబోతూ ఉన్నారు. అనుకున్న లక్ష్యాలు సాధించగలము అనేటటువంటి మానసిక స్వాంతన కలగడమే కాకుండా మనోనిబ్బరం అధికమవుతుంది. ఇక నుంచి రెట్టింపు ఉత్సాహంతో మీ యొక్క పనుల్లో ముందుకు దూసుకుని వెళ్లబోతున్నారు. ఆడవారు అయినా మగవారు అయినా వృశ్చిక రాశి వారి జాతకులు మీ యొక్క స్థిరమైనటువంటి రంగాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించబోతున్నారు. మిమ్మల్ని చూసి ఎవరైతే విమర్శించారో విమర్శకుల ప్రశంసలు సైతం పొందుకునేలాగా, విమర్శకుల నోటికి తాళాలు వేసే విధంగా మీ యొక్క నైపుణ్యత బయటికి రాబోతుంది. ఇక ఇప్పటి నుంచి కూడా మీ జీవితంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. మీ మంచి కోసం మీరు చేసే యుద్ధము ఖచ్చితంగా ప్రతిఫలితాన్ని కలగచేస్తుంది. ఎందుకంటే నిస్వార్థం లేని మీ యొక్క పనులు మీకు చాలా వరకు కూడా లాభసాటిగా మారబోతున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.